4ంటికి ప్రయారిటీ బడ్జెట్లో విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయానికి ప్రాధాన్యం. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. నేటి ఉదయం 11 గంటలకు ప్రారంభం. ఈ నెల 31 వరకు కొనసాగే ఛాన్స్. తొలి సంతాపాలకే పరిమితం. వెంటనే బీఏసీ మీటింగ్లో షెడ్యూల్ ఫిక్స్. 24న రుణమాఫీపై స్వల్పకాలిక చర్చ. 25న ఉభయ సభలో బడ్జెట్ సెషన్కు కేసీఆర్ హాజరు. బీఆర్ఎస్ వర్గాల వెల్లడి అంటూ వార్త కనిపిస్తా ఉంది. ఎల్లుండి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క ఇప్పటికే విద్యా రంగంపై సీఎం రివ్యూ. వైద్య రంగంలోనూ సమూల మార్పులు. నిరుద్యోగ సమస్యపై స్పెషల్ ఫోకస్. సంక్షేమంపై రాజీ పడొద్దనే స్పష్టత. సెంట్రల్ స్కీమ్లకు స్టేట్ మ్యాచింగ్ గ్రౌండ్స్ ఆర్థికంగా దోహదపడుతుందనే భావన. పెండింగ్ ప్రాజెక్టులు, నిధులు అంటూ వార్త కనిపిస్తా ఉంది. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్టేట్ బడ్జెట్ ను ఎల్లుండి అసెంబ్లీలో రాష్ట్ర సర్కార్ ప్రవేశపెట్టనుంది. ఇందుకు ముఖ్య విద్య, వైద్య, సంక్షేమ, వ్యవసాయానికి ఎక్కువ మొత్తంలో కేటాయింపులు జరుగుతున్నాయి. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరిలో సమర్పించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లోనూ ఈ రంగాలకు ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చింది. 6 గ్యారెంటీలు, సంక్షేమ, ఉద్యోగాల భర్తీ తదితర హామీలతోనే అధికారంలోకి వచ్చామని కాంగ్రెస్ ఓపెన్ గానే చెప్పింది. తాజాగా పూర్తిస్థాయి బడ్జెట్ లో సైతం వాటికి ప్రాధాన్యత తగ్గుతోందని ప్రభుత్వం భావిస్తుంది. మరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కన్నా ఈసారి ఈ 4 రంగాలకు ప్రయారిటీ ఇస్తున్నట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. మేం విడిగా కూర్చుంటాం, స్పెషల్ సిట్టింగ్ ఏర్పాటు చేయండి. స్పీకర్కు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల రిక్వెస్ట్. 2 పార్టీలకు సమదూరంగా ఉంటామని విజ్ఞప్తి. నిర్ణయం వెల్లడించిన సభాపతి శ్రీపాదరావు హయాంలో ఇలాంటి అరేంజ్మెంట్ అంటూ వార్త కనిపిస్తూ ఉంది.